ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్ష ప్రభావం, అధికారుల అప్రమత్తతపై తాజా వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులు కురుస్తున్న వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే విస్తారంగా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయి కొన్ని ప్రాంతాలలో చెరువులు, వాగులు పొంగి పొరలడంతో రోడ్లన్నీ కూడా జలమయంగా అయిపోయి రాకపోకలు కూడా తీవ్ర అంతరాయంగా ఏర్పడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటపల్లి మండలంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. అదేవిధంగా వలిగొండ మండలం సంగం లోలాల బ్రిడ్జి వద్ద కూడా నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగడంతో అక్కడ సంగం బ్రిడ్జి వద్ద బొల్లేపల్లి, చౌటపల్లి పరిసర ప్రాంతాలన్నిటి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ లో లెవెల్ బ్రిడ్జి వద్ద అయితే రోడ్డుకి ఇరువైపులా కూడా బ్రిడ్జి భారీ గేట్లు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ వద్ద కూడా ఈ రుద్రవల్లి చెరువు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఇటు రుద్రవల్లి, జూలూరు వద్ద కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో కోదాడ, హుజూర్నగర్లో అయితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. పలు కాలనీలోకి, ఇళ్లలో కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు కోదాడలో ముఖ్యంగా సాయినగర్ కాలనీ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ వాసులందరినీ కూడా పునరావాస కేంద్రాలను కూడా తరలిస్తున్న ఏర్పాట్లు సన్నద్ధం చేశారు. ఇప్పటికే కొంతమందిని కూడా తరలిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది సెప్టెంబర్లో కూడా భారీ వర్షాలు కురవడంతో ఆ సాయినగర్ కాలనీ మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఇళ్లలో కూడా నీరు చేరడంతో అక్కడ స్థానికులందరూ తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో ఈ ఏడాది వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందస్తుగానే సాయినగర్ కాలనీలో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ తరలించేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. దీనిపైన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. కోదాడలో గత ఏడాది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి భిన్నంగా ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని చెప్పేసి కూడా ముందస్తుగానే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఆ సాయినగర్ కాలనీ, కోదాడలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంత వాసులందరినీ కూడా ముందస్తుగా అప్రమత్తం చేశారు. ఎక్కడైనా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నా లేదంటే ఎవరి ఇళ్లలో నీరు వస్తే వెంటనే అప్రమత్తం అయ్యి ఉండాలని చెప్పేసి తమకు సమాచారం అందజేస్తే వెంటనే అధికారులను పంపించేసి మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి పంపిస్తామని కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇటు హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పలు ప్రాంతాలకైతే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇటు హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపల్లి మండలం దొండపాడులో అయితే వాగులు పొంగి పొరలతో రాకపోకలు నిలిచిపోయాయి. గుడిమల్కాపురం గ్రామ శివారులో దొండపాడు రోడ్డు వద్ద అయితే రోడ్డు పైన భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఇక్కడ నీటిపై ఇటు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా పాలకేడు మండలం కల్మేడు తండాలో చింతవాగు పొంగి పొరలటంతో ఇటు రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా పలు గ్రామాల్లో చెరువులు ఇవన్నీ కూడా పొంగి పొరలతో రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఇప్పటికే పొలాలు మొత్తం కూడా నీటి మునిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ పొలాలన్నీ కూడా చెరువులను తరిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎప్పటికప్పుడు అధికారులు కూడా దీనిపైన సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటు నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలకైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులు మొత్తం కూడా అప్రమత్తమై ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు పశ్చిమ బంగాళాఖాతంలో ఇటు అల్పపీడన కారణంగా రానున్న మరో 3 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 3 జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అధికారులతోటి సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితులని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటు నల్గొండలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మిర్యాలగూడలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా కంట్రోల్ నెంబర్ను ఏర్పాటు చేసి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే కంట్రోల్ రూమ్ నెంబర్కి సంప్రదిస్తే వెంటనే అధికారులు వస్తారని చెప్పి కూడా సూచనలు చేశారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా కలెక్టర్ హనుమంతరావు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ ఇప్పటికే ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. దానికన్నా సమాచారం ఇచ్చినట్టయితే వెంటనే అధికారులు అక్కడ చేరుకొని వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇటు ఈ యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లాలో కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, లో లెవెల్ బ్రిడ్జీలు ఉన్నాయి. వీటి వద్ద అయితే ఇప్పటికీ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాటి వద్ద సమీప ప్రాంతాల్లో ఎవరు కూడా ఆ రోడ్డు దాటు వెళ్లకుండా ఉండే విధంగా కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో సంగం బ్రిడ్జి వద్ద అయితే ప్రతిసారి కూడా ఇటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసినప్పుడు అక్కడి నుంచి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో సంగం బ్రిడ్జి వద్ద కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. సంగం బ్రిడ్జి వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో ఇటు సంగము, బొల్లాపల్లి మధ్య రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. భారీ గేట్లు ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా 2 సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ పహారా కాస్తున్నారు. ఎవరైనా తెలియగా
ఒకవేళ ప్రవాహాన్ని అంచనా వేయలేక ఒకవేళ ఆ బ్రిడ్జి దాటే ప్రయత్నం చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నందున ఇక్కడ పోలీసులు కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు బీబీనగర్ జూలూరు మధ్య ఉన్నటువంటి రుద్రవెల్లి చెరువు కూడా బాగా అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద కూడా ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. ఇటు హైదరాబాద్ చేస్తున్నటువంటి వర్షాలకి మూసీ నది ఉధృతంగా ప్రవహించడం మూసీ ప్రాజెక్టుకి ఇప్పటికే 5 గేట్లను కూడా ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ పరివాహ ప్రాంతాలన్నింటినీ కూడా జలమయంగా మారిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ పొలాలన్నీ కూడా జలమయంగా మారిపోయాయి, నీట మునిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా తుంగతుర్తి నియోజకవర్గాలు అయితే అత్యధికంగా వర్షపాతం నమోదైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జిలన్నీ కూడా నీటి మునిగాయి. కొన్ని చెరువులు మత్తర్లు అయితే కూడా ఇప్పటికే పొంగి పొర్లుతున్నాయి. దీంతోపాటు కోదాడ నియోజకవర్గం, హుజూర్ నియోజకవర్గంలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇటు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపైన ఇప్పటికే ఇక్కడ జిల్లా అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమై ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే ఎప్పుడో పురాతన నివాసాల్లో ఉన్న వారిని కూడా అప్రమత్తం చేశారు. కొన్ని భవనాలు శిథిలావస్థ చేరిన భవనాలు కూడా ఉన్నాయి. అలాంటి భవనాలను కూడా అధికారులు అప్రమత్తం చేసి వారిని ఈ వర్షాలు అయిపోయే వరకు కూడా సురక్షిత ప్రాంతాలు ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే తగు సలహాలు సూచనలు చేశారు. ఉదయం సూర్యాపేట జిల్లాలో పాత సూర్యాపేట గ్రామం వద్ద కూడా ఒక ఇల్లు, బాగా పురాతనమైన ఇల్లు శిథిలావస్థ చేయడంతో ఈ వర్షం కారణంగా నెమ్ము చేరి ఆ గోడలన్నీ పెచ్చిపోయి ఒకసారిగా కుప్పకొన్న పరిస్థితి కూడా ఉంది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యి వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో వీటికి ప్రాణ నష్టం కూడా తప్పింది. అయితే ఇలాంటి ఘటనలు ఎక్కడైనా ఉన్నాయా, లేకపోతే ఇలాగా ఎక్కడైనా శిథిలావస్థ చేరిన భవనాలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అటువంటి ఘటనలు ఏమైనా ఉన్నట్లయితే అటువంటి వాటిని అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రానున్న 3 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఎలాంటి భారీ వర్షాలు వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగా కూడా సన్నద్ధమై ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓటు